హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, దీనికి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏమి ఇస్తున్నాం, వెంచర్ హైలైట్స్ కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో ఏంటో దానికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దామండి. కండ్లకోయ ఐటీ హబ్తో కొత్త పుంతలు తొక్కుతున్న నార్త్ హైదరాబాద్ ఇప్పటికే సంపన్నుల నిలయంగా ఉన్నది. అపార్ట్మెంట్స్కు, విల్లాలకు కేంద్రంగా నిలిచింది. నాగ్పూర్ హైవేలో ఉన్న సుచిత్ర, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెంది జిల్లా కేంద్రమైన మేడ్చల్ వరకు విస్తరించాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము కండ్లకోయ వద్ద ఐటీ హబ్ను ప్రారంభిస్తామని సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లిలోని డైరీ ఫామ్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మిస్తామని చెప్పడంతో ఇన్వెస్టర్ల చూపు నార్త్ హైదరాబాద్ వైపు మళ్లింది. దీనికి తోడు బోయిన్పల్లి నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఇప్పటికే 2 ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీంతో కోంపల్లి, మేడ్చల్కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం సాగే అవకాశం ఉన్నందున నగరంలోని ఇన్వెస్టర్లు నార్త్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నార్త్ హైదరాబాద్లో గుండ్లపోచంపల్లికి సమీపంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోంపల్లి కౌంటీ 3 మెగా గేటెడ్ కమ్యూనిటీ HMDA లేఅవుట్ అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కండ్లకోయ ఐటీ పార్క్ అయితే సమీపంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇటు మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 కానీ అండ్ దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5కి మధ్యలో ఈ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంటుందండి. గుండ్లపోచంపల్లి మీదుగా నూతన్కల్లు వెళ్లే రోడ్లో ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్కి సమీపంలో చాలా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు ఫ్యూచర్లో చాలా వస్తున్నాయి. ఈ వెంచర్కి ఆనుకొని చాలా ప్రాజెక్టులు అయితే ఉంటాయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వెంచర్కి బిఫోర్ ఫంక్షనల్స్ కానీ, రోడ్స్ కానీ, కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ వెంచర్కు నియర్ బై అని చెప్పుకున్నట్టయితే ఈ ఏరియాలో సర్కిల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు బాచుపల్లి కానీ, బౌరంపేట కానీ, చింతల్, IDPL, జీడిమెట్ల, గాజుల రామారం వంటి ప్రాంతాలకు ఈ వెంచర్ అయితే సమీపంగా ఉంటుంది. మనకి ఈ వెంచర్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో 30 ఫీట్ 40 ఫీట్ CC రోడ్డుతో అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఈ వెంచర్లో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ వెంచర్లో గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు HMDA లేఅవుట్లో ఇస్తున్నారు. టెన్నిస్ కోర్టు, క్రికెట్ నెట్టు, ప్రాక్టీస్ వంటితో పాటు చిల్డ్రన్ పార్క్స్, ఓల్డ్ ఏజ్ పార్కులు సపరేట్గా అభివృద్ధి అయితే చేస్తున్నారు. సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ సదుపాయం కూడా ఉంది ఈ వెంచర్కు. మొత్తం ఇందులో అయితే 167 గజాల నుంచి 200 గజాల ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఈ వెంచర్కి అయితే కలదండి. ఇందులో ప్రజెంట్ అయితే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా టోటల్గా కంప్లీట్గా వెంచర్ గురించి మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ఒకసారి చూడండి. ఇదే అండి మన వెంచరు. మనకు వెంచర్లు కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇది వచ్చేసి మన కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇటు గుండ్లపోచంపల్లి నుంచి కానీ, ఇటు గండిమైసమ్మ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా కనెక్టివిటీ రావాలంటే ఈ రోడ్లో నుంచి మనకు కనెక్టివిటీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే మనకు వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్గా వెంచర్ అయితే మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇందులో మన క్లబ్ హౌస్ అవన్నీ కూడా వస్తాయండి. ఇందులో వచ్చేసి మనకు 60 and 40 and 30 ఫీట్ CC రోడ్స్ అయితే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, అవెన్యూ ప్లాంటేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూసుకున్నట్టయితే మొత్తం రోడ్ కనెక్టివిటీ అండి. ఎంట్రన్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కనెక్టివిటీ ఉంటుంది. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం స్క్రబ్బింగ్ స్టోన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిందండి. వెంచర్ చుట్టూ కూడా మొత్తం వాల్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. వెంచర్లో వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ కానీ, వాటర్ హెడ్ ట్యాంక్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో వచ్చేసి మనకు పార్క్స్ అవన్నీ అయితే ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారండి. క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఇందులో మనకు వెంచర్లోనే సైట్లో ఆఫీస్ కూడా ఉంటుందండి. మంచి రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సేల్కి అయితే, విల్లా ప్లాట్స్. అందులో మీకు ఏది నచ్చినా కానీ మనం తీసుకోవచ్చు అండి. ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ఇలా డిఫరెంట్ ఫేసెస్లోనైతే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. మంచి లగ్జరీగానైతే ఈ వెంచర్ అయితే ఉంటుంది. మనకు అన్నింటికి కనెక్టివిటీ పరంగా కానీ, దేని పరంగా కానీ కూడా చాలా మంచి వెంచర్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. వాళ్ళు కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మన సైట్ ఆఫీస్ అండి. మీరు సైట్ విజిట్కి వచ్చే ముందు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ, డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, లొకేషన్ మ్యాప్ కానీ, విజిట్ పర్పస్ కానీ ఎన్ని ఏ విధంగా ఉన్నాయని మొత్తం చూసుకుంటారండి. ఈ విధంగా అండి టోటల్గానైతే కంప్లీట్గా వెంచర్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీకు టాప్ వ్యూ నుంచి కూడా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఈ విధంగా చాలా లగ్జరీగానైతే ఉంటుంది. ఇటు రోడ్ కనెక్టివిటీ పరంగా కానీ, దేని పరంగా కానీ చాలా బాగుంటుందండి ఈ వెంచర్ అయితే. ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నార్త్ హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే దిస్ ది బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారండి టాప్ వ్యూ నుంచి కనుక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెంచర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ వెంచర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్ బై KCR డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసినవి కూడా కనిపిస్తుంటాయి.
ఉంటాయి. ఇటు ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 6కి 5కి వీటన్ని కనెక్టివిటీ తోటి చాలా లగ్జరీ వెంచర్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.